రియల్ ఎస్టేట్కి సంబంధించి మనకు చాలా డౌట్స్ ఉంటాయి. దాన్ని ఈరోజు మనతో పాటు వివరించడానికి తిమ్మారెడ్డి వన్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ కంపెనీకి డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. ఆయన్ని నాకున్న డౌట్స్ అన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనేసి మనం వింటున్నాం. ఈ రీజనల్ రింగ్ రోడ్ పైగా మెట్రో కూడా ఇప్పుడు వస్తున్నాయి. వీటి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రీజనల్ రింగ్ రోడ్ అండి, పాత గవర్నమెంట్ కూడా అనౌన్స్మెంట్ చేసింది, కొంతవరకు ల్యాండ్ అక్విజిషన్ అయ్యింది. సో ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా ఈ రోజు న్యూస్ పేపర్లో కూడా మన కిషన్ రెడ్డి గారు చెప్పారు, తొందరగా మీరు ఫండ్స్ అంతా కలెక్ట్ చేసుకోండి, తొందరగా ల్యాండ్ అక్విజిషన్ కూడా కంప్లీట్ చేయండి. తెలంగాణ గవర్నమెంట్ కూడా వితిన్ 3 months ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేయాలని చెప్పారు. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఫ్యూచర్ మనం చూడబోయే న్యూ సిటీ ఏంటంటే అవుటర్ టు రీజనల్. మనం చూడబోయే న్యూ సిటీ శాటిలైట్ టౌన్షిప్స్ అంటాం కదా, న్యూ సిటీ చూడబోయే రీజనల్ టు అవుటర్. ఒకప్పుడు 1992 అనుకుంటా ఆ టైంలో మా నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు, 1992 దిల్చుకున్నారు 30 రూపాయలు గజం, పర్ స్క్వేర్ యార్డ్ 30 రూపీస్. ఈరోజు 150 రూపాయలు. అప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్నవాళ్ళు అబ్బో దిల్సుఖ్ నగర్ అని అనుకునేవాళ్ళు. దాని తర్వాత హయత్ నగరు, మీకు హయత్ నగరు, ఈ అంబర్పేట అంటే అది అడవి. ఈరోజు 50,000 రూపాయలు గజం. సో ఫ్యూచర్ అనేది ఎవ్రీ 10 yearsకి చేంజ్ అవుతూనే ఉంటుంది. మనకేంటంటే ఆ ఓపిక ఉండాలి, ఆ 10 years ఓపిక ఉండాలి. ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని చేయాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ హై రిటర్న్స్ అనే వస్తాయి. సో ఈ ఒకప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ ఇప్పుడు అండర్ సిటీ అయిపోయింది. ఈ అవుటర్ రింగ్ రోడ్ అనేది విత్ ఇన్ ద సిటీ అయిపోయింది. ఈ రీజనల్ రింగ్ రోడ్ వచ్చేది ఏదైతుందంటే సిటీని కవర్ చేస్తుంది. సో అవుటర్కి రీజనల్కి మధ్య నెక్స్ట్ మొత్తం డెవలప్మెంట్స్ వస్తాయి. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మనకు అనౌన్స్మెంట్ చేసింది ఏంటంటే అర్బన్, సెమీ అర్బన్, రూరల్. అర్బన్ అంటే మొత్తం విత్ ఇన్ ద సిటీ, సెమీ అర్బన్ వచ్చేసి అవుటర్ టు రీజనల్. ఆ సెమీ అర్బన్లు క్లస్టర్గా డివైడ్ చేస్తున్నారు వీళ్ళు, ఎంత మంచిగా డెవలప్ చేయాలా. సో 2050 వరకు కూడా మాస్టర్ ప్లాన్, ఎందుకంటే రోడ్స్ కానీ నెక్స్ట్ డిస్టర్బెన్స్ ఉండొద్దని చెప్పి. సో అవుటర్ టు రీజనల్, నెక్స్ట్ రూరల్, దాని తర్వాత అబోవ్ ద రీజనల్ రింగ్ రోడ్. మీకు రింగ్ రైల్ ప్రాజెక్ట్ కూడా శాంక్షన్ అయింది. సో రైల్ కనెక్టివిటీ కూడా ఇండియాలో ఎక్కడ లేదు నాకు తెలిసినంత వరకు. సో రింగ్ రైల్ ప్రాజెక్ట్ కూడా రీజనల్ చుట్టూ వస్తుంది. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఈ రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు అవుతుంది, ల్యాండ్ అక్విజిషన్ అవుతుంది. కొన్ని చోట్ల మార్కింగ్ అయింది, కొన్ని చోట్ల అయిపోయింది. ఈ టైంలో కన్నా ఆ దరిదాపులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే హై రిటర్న్స్ వస్తాయి. ఓకే, అదే సరే. ఇప్పుడు మనం టౌన్షిప్, మీ మాటల్లోనే చెప్పారు టౌన్షిప్ అని. అసలు ఈ టౌన్షిప్ అంటే ఏంటి? ఈ టౌన్షిప్ ఎట్లా అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? టౌన్షిప్ ఏంటంటే అండి, రీసెంట్గా ఈ ప్రజెంట్ గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది శ్రీశైలం హైవేకి. ఈ శ్రీశైలం హైవేకి గవర్నమెంట్ ల్యాండ్ ఇంతకుముందు ఫార్మాసిటీ కోసం తీసిపెట్టారు, 20,000 acres. ఫార్మాసిటీతో పాటు ఒక టౌన్షిప్, అంతకుముందు టౌన్షిప్ ఉంది కానీ మెగా టౌన్షిప్ తీసుకొని రావాలి. సో ఎక్కడైతే ఇప్పుడు సపోజ్ హైటెక్ సిటీ ఉందండి, అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్ కొంతమంది దిల్సుఖ్ నగర్ చూంటే ట్రావెల్ చేస్తున్నారు. 2 hours రావడానికి 2 hours, పోవడానికి 2 hours, అంటే 4 hours మీకు టైం పడుతుంది. పర్ డే 4 hours చేసి ట్రావెల్కి పడుతుంది. సో ఇలా కాకుండా ఎక్కడైతే కంపెనీస్ ఉన్నాయో దాని కనెక్టివిటీ పరిధిలో ఒక టౌన్షిప్స్ మనమే శాటిలైట్ టౌన్షిప్ కానీ ఏర్పాటు చేసినట్లయితే, అభివృద్ధి చేసినట్లయితే ఎక్కడ ఎంప్లాయ్మెంట్ అక్కడే ఉండి మంచి వర్క్ చేసుకుంటుంది, టైం అనేది సేవ్ అవుతుంది అని చెప్పి ఈ టౌన్షిప్ ప్లానింగ్ అండి. ఓకే, ఇప్పుడు దీంతో పాటు ఫార్మాసిటీ అని కూడా వింటున్నాం. అవునండి, దీని గురించి కొంచెం. ఫార్మాసిటీ ఏంటంటే ఈ రీసెంట్గా వచ్చిన గవర్నమెంట్ కొన్ని చేంజెస్ చేద్దాం అనుకున్నది కానీ మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసేసుకున్నారు. లాస్ట్ గవర్నమెంట్ ఏంటంటే 20,000 acres ఫార్మాసిటీ అనేది డెవలప్ చేస్తున్నారు. వాళ్ళు 20,000 acres ల్యాండ్ పుల్లింగ్ చేశారు. 20,000 acres ల్యాండ్ పుల్లింగ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో వాళ్ళు ల్యాండ్ పుల్లింగ్ 20,000 acres తీసుకొని అది రోడ్స్, మినిమం ఫెసిలిటీస్ ఏదైతున్నాయో అవన్నీ కల్పించారు. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఫార్మాసిటీతో పాటు శాటిలైట్ టౌన్షిప్ కూడా డెవలప్ చేయాలి. ఇప్పుడు మీరు ప్రజెంట్ చూస్తే ఈ శ్రీశైలం హైవేలో నెంబర్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్ వచ్చేసినాయి. ఈ నెంబర్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్ కానీ అంటే నివాస యోగ్యానికి అతి సమీపంగా అతి దగ్గరగా ఉన్నది ఈ శ్రీశైలం హైవే, విజయవాడ హైవే. ఎందుకంటే ఈ 2 హైవేలు ఇప్పుడు ప్రజెంట్ పీస్ఫుల్గా ఉన్నాయి. సో ఈ హైవేకి ఈ ఫార్మాసిటీ ఏదైతే ఉందో ఈ హైవేకి ఈ ఫార్మాసిటీ చాలా మంచిగా డెవలప్ చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేస్తుందని చెప్పింది. ఈ 4 lane కానీ ఇప్పుడు తిరుపతి హైవే శాంక్షన్ అయింది. ఇప్పుడు మీకు తుక్కుగూడ నుంచి తిరుపతికి వయ కడతాలు, కల్వకుర్తి, సోమశిల ఈ రూట్ నుంచి వేస్తున్నారు. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ ఫార్మాసిటీ అనేది 100% అవుతుంది. ఈ ల్యాండ్ పుల్లింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఈ కంపెనీస్ అనేవి పైప్ లైన్లో ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు ఈ 2004 నుంచి 2024 వరకు
రియల్ ఎస్టేట్లో వచ్చిన మార్పులు ఏంటి సార్? 2004కి 2024కి మనం కళ్ళ ముందు చూసింది అయితే డ్రాస్టిక్ చేంజెస్. ఎందుకంటే 2004 నుంచి 2008లో ఒక ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, ఆ టైంలో రియల్ ఎస్టేట్ భూమి ఒక పీక్స్లో వెళ్ళింది. 2008 టైంలో మనం ఊహించుకోలేదు. మహేశ్వరంలో చిన్న గుడిసె ఉన్నవాడు బెంజ్ కార్ తెచ్చుకున్నాడు. సో అంటే వాళ్ళ ల్యాండ్కి విపరీతమైన రేట్లు వచ్చేసినాయి. ఎందుకు రేట్లు అంటే 5 లక్షలు పోయే ఎకరము 1-2 కోట్లు వెళ్తే అక్కడ ఏం చేయాలని అర్థం కాలేదు. సో ఆ టైంలో మనం చూసింది. ఆ టైంలో నెక్స్ట్ ఏంటంటే 2008 నుంచి 2014 కొంచెం స్తబ్దతగా ఉండింది. ఎందుకంటే ఈ మన తెలంగాణ మూమెంట్ అప్పుడు కొంచెం స్తబ్దత, కానీ 2014 నుంచి 2024 వరకు అది మనం ఊహించిన స్థాయికి వెళ్ళిపోయింది. మన కళ్ళ ముందు చూసింది అయితే 2014 నుంచి 2024 వరకు అయితే ఊహించుకోలేము. నాకు తెలిసి ఒక 300 టైమ్స్ పెరిగింది కొన్ని చోట్ల, 300 టైమ్స్ పెరిగింది కొన్ని చోట్ల. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఇంకా ఫైనల్గా ఫ్లాట్ కొనాలి అంటే ఒక సామాన్యుడు, ఒక 20-30 వేలు సంపాదించే సామాన్యుడు ఓ 10 లక్షలు పెట్టి కొనాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? సామాన్యుడు ఫ్లాట్ కొనాలంటే అండి, ఫస్ట్ మీరు డాక్యుమెంట్ వైజ్గా పర్ఫెక్ట్ చూసుకోవాలి. అంటే ఒక అడ్వైజర్ ఉంటారు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరొకరు అడ్వైజర్ ఉంటారు, మాలాంటి వాళ్ళు కానీ చాలామంది తెలిసే ఉంటారు. ఒక అడ్వైజర్ వెళ్ళండి, డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ చూసుకోండి. ఎలా అంటే మీకు ఎల్పీ నెంబర్ ఉందా లేదా, దాని రెరా అప్పుడుదా లేదా, మీకు తర్వాత అక్కడ హైవేకి దగ్గరలో ఉందా లేదా చూసుకోండి. మీరు ఇదే టైంలో సపోజ్ మన మెంటాలిటీ ఏంటంటే, ఇప్పుడు మీరు సామాన్యులు అడిగిరు కాబట్టి చెప్తున్నా, మన మెంటాలిటీ ఏంటంటే తక్కువలో వస్తున్నప్పుడు మనం కొనం ఏది, అది రేటు పెరిగిన తర్వాత పక్కన చూసుకుంటాం. కేజీ టమాటా 10 రూపాయలు ఉన్నప్పుడు కొన్నాం మనం, అది 60 రూపాయలు వెళ్ళిన తర్వాత అప్పు చేసి పక్కన తీసుకొని పచ్చడి పెడతాం దాన్ని తీసుకొచ్చి. సో మన మెంటాలిటీ అంటే అందరిది కాదు, కొంతమందిది ఆ థింకింగ్ చేంజ్ కావాలని నా ఒపీనియన్. సో ఇప్పుడు మంచి ఏదైతే కాన్స్టెంట్గా ఉంటుందో రేట్లు, ఆ టైంలో బార్గెన్ చేసి కొనుక్కోవచ్చు ప్లాట్ని. ఆ టైంలో తీసుకొని వెయిట్ చేస్తే మాత్రం 100% మంచి రిటర్న్ వస్తాయి. మనకు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత 100% మళ్ళీ భూమి వాల్యూ పెరిగే అవకాశం రేట్ 100%, 15 to 20% వాల్యూ పెరుగుతుంది. సో ఆలోపే తెలివైన వాళ్ళు ముందుగా మీ దగ్గర అమౌంట్ ఉంటే తీసి పెట్టుకొని లోన్కైనా వెళ్ళైనా సరే, ఎందుకంటే ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక భారంగా ఫీల్ అయ్యి, సో తొందరగా ఆ లోన్ కట్టుకోవాలా, ఆ ప్లాట్ మన సొంతం చేసుకున్న ఆలోచనతో ఉంటారు కాబట్టి మీకు 100% మంచిగా ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ చెప్తున్నాము, మా వీడియోస్ కూడా మీరు రిఫర్ చేసుకోండి. ఏదైతే ఉంటుందో ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ క్లియర్గా చెక్ చేసుకోండి. ఎవరి పేరు మీద ఉంది, ఆ పార్ట్నర్షిప్ ఉందా, పార్ట్నర్స్ ఎంతమంది, ఒకవేళ మీరు అగ్రిమెంట్ తీసుకుంటే ఆ పార్ట్నర్స్ అందరు సిగ్నేచర్ పెడుతున్నారా, మోసపోకండి. రియల్ ఎస్టేట్లో ఒక 2% మోసం అందరి మీద రుద్దుతారు. సో మీరు ఇవన్నీ పర్ఫెక్ట్గా చెక్ చేసుకొని, మీకు అంతగా అవసరమైతే లీగల్గా తీసుకోండి, లీగల్ ఒపీనియన్ ఎవరైనా తీసుకొని అవన్నీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకొని, ఏదైనా డౌట్ వచ్చినా యూ కెన్ సెర్చ్ ఇన్ గూగుల్ ఆల్సో, ఏదైనా డౌట్ సెర్చ్ చేయండి, లేదా మాలాంటి వాళ్ళకి కాల్ చేయండి, చెప్తాము. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా పర్ఫెక్ట్గా అప్రూవ్డ్ లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్